ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన సూపర్ 8 పోరులో టీమిండియా సాధించిన అద్భుత విజయం క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలనంగా మారింది. ఈ మ్యాచ్లో భారత్ గెలవడమే కాకుండా సంజూ శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ అందరినీ మంత్రముగ్ధులను చేసింది. సంజూ శాంసన్ 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించిన తీరుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ విజయం వెనక ఉన్న అసలు కథ మరియు గౌతమ్ గంభీర్ చూపిన నమ్మకం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరముంది. గంభీర్ కోచ్ కాకముందు నుంచే, అంటే దాదాపు 2019 నుండే సంజూ శాంసన్ ప్రతిభను గుర్తించి అతనికి అండగా నిలుస్తూ వచ్చాడు. సంజూ జట్టులో లేని సమయంలో కూడా గంభీర్ సోషల్ మీడియా వేదికగా మరియు ఇంటర్వ్యూలలో సంజూ భారత్ తరఫున ఆడించాల్సిన అవసరముందని గట్టిగా తన వాదనను వినిపించేరాడు. ఈ రోజు సంజూ సాధించిన ఈ ఘనత గంభీర్ నమ్మకాన్ని నిజం చేసిందని చెప్పవచ్చు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడిన గంభీర్ సంజూ శాంసన్ సామర్థ్యంపై తనకు మొదటి నుండి గట్టి నమ్మకముందని వెల్లడించారు. ఈ టోర్నమెంట్కు ముందు సంజూ బ్యాట్ నుండి పరుగులు ఆశించిన స్థాయిలో రాకపోయినప్పటికీ అతడి నైపుణ్యంపై తనకెలాంటి సందేహం లేదని గంభీర్ స్పష్టం చేశారు. సంజూ ఎంతటి గొప్ప ఆటగాడో మనందరికీ తెలుసు, అతడికి అండగా నిలవడమే మా బాధ్యత అని, జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో సంజూ తన పూర్తిస్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శించాడని గంభీర్ ఎంతో గర్వంగా చెప్పారు. సంజూ ఒక ప్రపంచ స్థాయి ఆటగాడని, ఒక గొప్ప టాలెంట్ అని కొనియాడుతూ ఈ ఇన్నింగ్స్ అతడి కెరీర్లో ఒక మలుపు కావాలని, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఇన్నింగ్స్లు చూడాలని గంభీర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఇన్నింగ్స్లో సంజూ ఎక్కడా అనవసరమైన దూకుడు ప్రదర్శించలేదని గంభీర్ విశ్లేషించారు. సంజూ బ్యాటింగ్లో ఎక్కడా బంతిని బలవంతంగా బాదడానికి ప్రయత్నించినట్లు కనిపించలేదని, కేవలం క్లాస్ టైమింగ్తో స్కోర్ బోర్డుని ముందుకు నడిపించాడని ఆయన ప్రశంసించారు. బంతిని బలంగా బాదకుండా కేవలం క్లాస్ టైమింగ్తో ఆడటం సంజూకే సాధ్యమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి టాలెంట్ కొద్దిమందికే ఉంటుందని పేర్కొన్నాడు. గతంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో సంజూ ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని, అందుకే ఒత్తిడి నుండి అతనిని దూరం చేయడానికి కొంత విశ్రాంతి ఇవ్వడం కూడా అవసరమైందని గంభీర్ గుర్తు చేశారు. అయితే ప్రపంచకప్ వంటి పెద్ద వేదికలపై జట్టుకు అవసరమైనప్పుడు సంజూ ఖచ్చితంగా తన సత్తా చాటుతాడనే నమ్మకం తమకు ఎప్పుడూ ఉండేదని ఆయన తెలిపారు. కేవలం మైదానంలోనే కాకుండా ప్రాక్టీస్ సెషన్ల సమయంలో కూడా సంజూ శాంసన్ ఎంతో స్పష్టతతో మంచి రిథంలో కనిపించాడని గంభీర్ వెల్లడించారు. ఒత్తిడిలో కూడా ఇన్నింగ్స్ను నిలబెట్టి చేజింగ్లో ప్రశాంతంగా వ్యవహరించిన తీరు గంభీర్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బూమ్రాను ఉపయోగించిన తీరుపై కూడా గంభీర్ స్పందించారు. బూమ్రాను మధ్య ఓవర్లలో బౌలింగ్కు దించడం ఒక వ్యూహాత్మక నిర్ణయమని ఆయన వెల్లడించారు. వెస్టిండీస్ బ్యాటర్లు వరుసగా భారీ ఓవర్లు సాధించకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బూమ్రాను మధ్య ఓవర్లలో బరిలోకి దించినట్లు తెలిపారు. బూమ్రా తన బౌలింగ్తో విండీస్ దూకుడుకు బ్రేకులు వేయడం వల్ల మ్యాచ్ భారత్ వైపు మలుపు తిరిగిందని గంభీర్ వివరించారు. వెస్టిండీస్ వంటి ప్రమాదకరమైన జట్లు వరుసగా సిక్సర్లు బాదకుండా ఉండాలంటే బూమ్రా వంటి మేటి బౌలర్ను అస్త్రంగా వాడటమే సరైన మార్గమని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద గంభీర్ మార్క్ వ్యూహాలు మరియు సంజూ శాంసన్ వీరోచిత పోరాటం కలిపి భారత్కు ఈ చారిత్రాత్మక విజయాన్ని అందించాయి.